మనమైతే ఈరోజు రైడ్ అనేది స్టార్ట్ చేస్తాం. వెంకటేశ్వర గారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. అందరికీ గోవింద గోవింద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఇంటికి వచ్చేసాం. మన బుల్లడు చూడండి, మొత్తం అయితే ప్యాకప్ అయితే అయిపోయాడు మా బుల్లడు మొత్తానికి. వారణాసి కేదార్నాథ్ అయితే మనం వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అంటే, స్టార్ట్ అవనని చెప్పి ఎప్పుడు రా అంటారు. స్టార్ట్ అయ్యాక ఇంటికి కూడా రారు. ఇప్పుడు వచ్చారు వాళ్ళు. థ్యాంక్స్ అనియా. ఇంకెందుకనియా, ఇంకెద్దనియా, చాలు చాలు. అయితే అందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర. జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, శంభో శంకర్, హర హర మహాదేవ్, శంభో శంకర్. నాయుడు గారు జై, నాయుడు గారికి జై జై జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సెకండ్ టైం అంట మీట్ అవుతాం. బాబాయ్ ఇలాంటి లొకేషన్లా మనమైతే ఈరోజు రైడ్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పాను కదా. ఇప్పుడు టైం వచ్చేపాటికి 8:30 or 8 o'clock అయితే అయింది. ఈరోజు డేట్ వచ్చేవాడికి 5th, మన 10:30కి అయితే రెడీ స్టార్ట్ అయితే అవుతున్న రైడు. ఇప్పుడైతే మనం గుడికి అయితే వెళ్దామని చూస్తా ఉన్నా. అంటే మా ఫ్రెండ్ వస్తాడు, సారీ మా తమ్ముడు అయితే వస్తా అన్నాడు. అని తీసిని మనమైతే 2-3 టెంపుల్స్కి వెళ్ళి దండం పెట్టుకుని మనమైతే బయలుదేరదాం. ఫస్ట్ మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. మీకు ఈడాడు మా తమ్ముడు. సరే 2 తీసుకుంటాం. ఎంత? నువ్వు 4 ఇచ్చాడు అనుకున్నావు. నాకు 2. నాకా 60 రూపాయలు వస్తుంది. 60 రూపాయలు వస్తాయి. తీసుకున్నా 20, ఇంకో 10, 50. మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి ఎరా కేసు చూడరా, సిగ్గు ఎక్కువ. మాకు 2 కాయలకి 40 రూపీస్ తీసుకున్నారు. అంటే ఎక్కువ అనుకోవచ్చు నాకు తెలిసి బడ్జెట్. నేనైతే ఏమనుకున్నానంటే 15 రూపీస్కో లేకపోతే 10 రూపీస్కి ఉంటాయి మా సైడు. అండ్ ఈరోజు కొబ్బరికాయలు పెద్దగా ఉన్న వాళ్ళ 20 రూపీస్ అని చేస్తారంట. మనమైతే శివాలయంకి వచ్చాము, దాంతోపాటు వినాయకుడి గుడికి కూడా వచ్చాము. మనం ఇక్కడ స్లిప్పర్స్ అయితే వదిలేసి మనమైతే దండం పెట్టుకుంటే వెళ్దాం. టౌన్లు తిరిగి మనమైతే కొబ్బరికాయ కొట్టుకున్నాం. మనం ఏం కోరుకున్నా కోరికలు అయితే నెరవేరుతాయి అని చెప్తారు కదా. ఏ గుడికి వెళ్ళినా అంతే. మనమైతే ఇప్పుడు తిరిగేది వినాయకుల వారి గుడి. ఇప్పుడు మనం తిరిగేది అయితే ప్రదక్షిణలు చేస్తున్నాం. దీంతో లాస్ట్ ప్రదక్షిణం ఇది మాకు. అయితే కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం అయితే పెట్టాం దేవుడికి, వినాయకుల వారికి. వచ్చేపాటికి శివాలయంకి వెళ్ళాలి. ఓం నమః శివాయ. ఇక్కడ కూడా 3 ప్రదక్షిణలు చేసి మనమైతే కొబ్బరికాయ కొట్టి మనమైతే ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఈరోజు వచ్చేప్పటికి శనివారం కదా, మనైతే 3 ప్రదక్షిణలు అయితే చేద్దాం. ఫస్ట్ ఓం నమః శివాయ.
ఒక 3 రౌండ్లు తిరగాలి. గోవిందా గోవిందా. వెంకటేశ్వర గుడికి అయితే దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. అందరికీ గోవిందా గోవిందా. మనమైతే కృష్ణుడి గుడికి అయితే వచ్చాము. ఇప్పుడైతే ఇక్కడైతే దర్శనం చేసుకుని ఆ తర్వాత సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, కృష్ణ హరే రామ్. మనకైతే సాయిబాబా గుడిలో కూడా దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇక్కడ వచ్చేపాటికి పంతులు అయితే లేరు. మనం ఇప్పుడు టైం చూసేవాడికి 9:30 కదా, 9:30 9 o'clock అయితే అయింది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఇంటికి వచ్చేసాం. మన బుల్లోడు చూడండి, మొత్తం అయితే ప్యాకప్ అయితే అయిపోయాడు మా బుల్లోడు మొత్తానికి. అండ్ ఈ జెండా ఉంది, ఈ జెండా పెట్టాలి, ఎక్కడ దుకాణం పెడతాను అది, ఎందుకంటే ఇంకా టైం ఉందని ఆగా. ఇప్పుడు టైం వచ్చేపాటికి 9:10 అయితే 9 o'clock 9:10 అయితే అయింది. నేను చూడలేదు. అక్కడ గుడికి వెళ్ళి ప్రసాదం వచ్చినది, ప్రసాదం అయితే తిని మనం కొంచెంసేపు ఆలోచించుకుని మనమైతే రైడ్ అన్ని స్టార్ట్ చేద్దాం 10:30 కల్లా. అందరికీ హరహర మహాదేవ్. టు వారణాసి కేదార్నాథ్ అయితే మనం వెళ్తున్నాం. అండ్ మనం అయితే బ్యాగులు చెప్పలేదు కదన్నా మీకు, అదొకటి అండ్ ఇదో బ్యాగు మనం అయితే పెట్టుకునేది. ఇది వచ్చేప్పటికి దీంట్లో ఏమీ ఉండవు, కానీ ఇంత ఇటు వచ్చింది నాకు అర్థమవుతుంది ఇప్పటికి. ఇది క్యాంపెనీ టెంట్. ఇట్లా మనం ఫోన్లు కానీ పవర్ బ్యాంక్స్ కానీ పెట్టుకునేలాగా. మన బుల్లెట్ అయితే మంచిగా రెడీ అయిపోయాడు, అదే బరువే మాత్రం హెవీగా ఉన్నది. ఇది ఎందుకు పెట్టానంటే ఇది రీజన్ వచ్చేపాటికి చూడండి, ఇది అటు నుంచి తిప్పుకుంటూ వచ్చింది ఇది. ఎందుకంటే మీకు ఒక క్లిప్లు వదిలేసిన ఇక్కడ చిన్న క్లిప్స్ ఉంటాయి పైన, ఆ క్లిప్స్ వదిలేసిన ఇది కొద్దిగా బేస్మెంట్తో ఆగుతుందని తప్ప ఇంకేమీ కాదు. సో మనం ఫైనల్గా మన బుల్లోడ్ అయితే మొత్తానికి రెడీ అయిపోయాడు. బాయ్ బాయ్. మా ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అంటే స్టార్ట్ అవనని చెప్పి ఎప్పుడు రా అంటారు. స్టార్ట్ అయ్యాక ఇంటికి కూడా రారు. ఇప్పుడు ఫోన్ చేసి ఎక్కడున్నారా అని అడిగారు. మనమైతే ఇక్కడ కట్టవరపాలెం దగ్గరలో అయితే ఉన్నాను. రండి అన్న, వస్తా అన్నారు, మరి చూడాలి. ఇప్పుడు వచ్చారు వాళ్ళు మా ఫ్రెండ్స్. బాబు చూడు బాబు, నన్ను సపోర్ట్ చేస్తాకొచ్చు నా క్లాస్మేట్స్ ఇద్దరుని, నా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ మొత్తం అంతా కలిపి వెళ్ళే నాకు మొత్తానికి. బాయ్ బాయ్, హ్యాపీ జర్నీ. థ్యాంక్స్ రా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సరదాగా వస్తున్నామని చెప్తున్నాను రా మా వాళ్ళకి. థ్యాంక్స్ అనియా, బాయ్. ఇంకెందుకనియా, ఇంకెద్దనియా, చాలు 2 చాలు. అన్నీ వద్దన్నా సరే ఇంకా 2 ఇచ్చుకుంటున్నాడు అని. ఎందుకంటే 2 చాలని తీసుకోవచ్చనియా. సో అన్న అయితే మంచిగా సపోర్ట్ చేశాడు మనకి. థ్యాంక్స్ అనియా. మనమైతే ఇంకా అరౌండ్ 5 kilometers ఉంది. ఏంటనియా, థ్యాంక్స్ అనియా. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి లోనికి వెళ్ళి టెంపుల్ కనపడుతుంది కదండి, అదే టెంపుల్. మనం అడిగి వెళ్ళి దర్శనం చేయించుకొని పూజ కూడా చేయించేద్దాం మంచి సైకిల్కి. ఆ తర్వాత మనం బయలుదేరదాం.
సో మనకైతే వీళ్ళందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆంధ్ర తిన్నులు భీమవరం అని నీదేంటిది ఏదో చెప్పు. తరుణ్ భీమవరం నాయుడు గారు, మా అన్నయ్య అండ్ ఎక్స్ప్లోర్ తేసు వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. థ్యాంక్స్ అన్నయ్య. అండి అందరికీ నమస్కారం. మనమైతే ఈరోజు భీమవరం టు కేదార్నాథ్ అండ్ కాశీ అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మామూలం గుడికి వచ్చి దర్శనం అయితే చేసుకుని అండ్ పూజ అంతా చేసాం మన సైకిల్కి. వీళ్ళంతా వచ్చి నాకైతే మంచిగా సపోర్ట్ అయితే చేస్తున్నారు బాగా నాకు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హర హర మహాదేవ శంభో శంకర్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చెప్పు బ్రో. థ్యాంక్స్ అండి, బాయ్. సరే. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. శంభో శంకర్. హర హర మహాదేవ్. శంభో శంకర్. కాయిందల తాతలో నీ పేరైతే నాయుడు గారు అని వస్తుంది. కాయిందల బ్యాచ్ నాయుడు గారు. జై నాయుడు గారు. గుణాబాయి ఎవడ సరిపడు నాయుడు. గుణాబాయి బామ్మది అయినప్పుడు బ్రో నాయుడు గారు నేను ఫాలో చేస్తారు బ్రో నిన్ను. సరే అయితే మనం అయితే బయలుదేరదాం. నాయుడు గారికి జై. జై జై నాయుడు గారికి సరే బాయ్ బాయ్ బాయ్. అంటే వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి మనమైతే బయలుదేరిపోయాం. కరెక్ట్గా ఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఈరోజు ఎన్ని కిలోమీటర్లు వెళ్తానని నాకు తెలీదు. ఎంత ఎంత అది వచ్చేపాటికి ఏదో అంటారు ఇక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగింది అనుకుంటా. బాబాయ్ బాయ్. మనమైతే భీమవరం అయితే దాటుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. ఆ తమ్ముడు కూడా వస్తా అన్నాడు. వద్దులే అన్నాను నేనే. కాదులే ఇక్కడ దాకా వస్తున్నాడు ఆ తమ్ముడు అయితే. ఏ ఊర్రా ఇది మీది? అంటే ఇది వీరవాసమే కదా ఇది? విశాఖరేడా? విశాఖరేడా అన్న. ఇందా నేను వీరవాసం అని చెప్పాను. విశాఖరేడు దాటాక వీరవాసమా? చాలా దూరం ఉంది వెళ్ళాలి మనం. సింగరుత్సవంలోకి వెళ్తే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు అది వచ్చేపాటికి రైల్వే స్టేషను సింగరుత్సవం. ఈరోజు అంకల్ మా రోడ్ అయితే అసలు బాగాలేదు. వచ్చేపాటికి సింగరుత్సవం రైల్వే స్టేషన్ ఇది. నాకు అంత ఐడియా లేదు. రైల్వే స్టేషనే అండ్ మెయిన్ ట్రాక్స్ అయితే కాదనుకుంటా. మెయిన్ ట్రాక్లు అయితే కాదనుకుంటా. ఇక్కడ హనుమంతుడిది ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడైతే దర్శనం చేసుకుందాం. థ్యాంక్స్ అనియా. రేపు శ్రీరామనవమి కదా. జై శ్రీరామ్. సో ఎప్పుడు వచ్చినా సరే ఈ టెంపుల్ దగ్గర ఆగే వెళ్తాం మేము. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ, మాతో అండగా ఉంటారని. ప్రతి ఒక్కరు ఆగే వెళ్తారు. ఏదైనా పనికి వెళ్ళినా సంథింగ్ ఒక మంచి దానికి వెళ్ళినా అందులో నా గురించి ఆగారనుకుంటా. అన్న కూడా సైక్లింగ్ చేశారంట 2014-15 హైదరాబాద్లో తిరిగేవాడు అంతే. ఓకే. థ్యాంక్స్ అన్న మంచిగా సజెషన్ ఇచ్చినందుకు. టెంపుల్ పేరు వచ్చేపాటికి నందమూరి గరువు. చెప్పండి గట్టిగా. నందమూరి గరువు అంట. సో ఈ టెంపుల్ స్టేజ్ మనకు తెలీదు. వాళ్ళు బిజీగా అయితే ఉన్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న శ్రీరామనవమి కదా. సో ఇక్కడ నుంచి మనం అయితే వెళ్దాం పాలకొల్లు. మనమైతే ఇక్కడ ఈ జెండా తీసుకుందాం చూస్తున్నా. ఆ జెండా ఒకటి తీసుకుని దీంట్లో ఏదో మంచిది ఒకటి తీసుకుని మనం అయితే మంచిగా రైడ్ అని స్టార్ట్ చేద్దాం. మనమైతే ఆ జెండా ఒకటి కొనుక్కున్నాం. ఈ ఫ్లాగ్ ఒకటి కొన్నాం. దాంతోపాటు
కాశీ అండి నాదే భీమవరం. ఈ టెంపుల్ వచ్చేవాడికి వీరవాసనం అనుకుంటా. నేనైతే రూట్ అనేది చూసుకోలేదు ఇంకాని. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే పాలకొల్లు. తాత వచ్చాడే అదరగొట్టి పోయాడే. అది అదేంట్రా వలగా వస్తున్నాడు. అమ్మో చూడాలి. నేనైతే రాంగ్ రూట్ లేండి ఎలా పడతాడు వెళ్ళిపోతాను ఫోన్ ఇచ్చుకుని. ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది. అదైతే క్లిప్ పెడతాక నేనైతే ట్రై చేస్తాను. ఒకవేళ క్లిప్ పెడితే మీకు నచ్చిందని చెప్పండి. వీరవాసం దాటుకుంటా ఇంకా పాలకొల్లు అయితే 9 కిలోమీటర్లు ఎంత ఉంది చూడండి. మనం ఎంత దూరం దొక్కుతామో మనకే తెలీదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే సైక్లింగ్ కానీ ఏ ట్రావెలింగ్ అయినా ఎంత దూరం వెళ్తామో అంత దూరమే వెళ్ళగలం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి పోటీగా ఇవి అనుకుంటే ఏమి అవ్వదు చెప్పాలంటే. సరే ఇంకా మన పాలకొల్లు మంచి వ్యూ పాయింట్లు అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్లు అయితే తుక్కులు ఎగిసిపోతామయ్యా. నిజం చెప్తున్నా వ్యూ అయితే చాలా బాగుంటుంది. నేను చూసారా ఎలాగుందో పాలకొల్లు సైడ్ అంతానే. ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది పాలకొల్లు. అండ్ రైనీ సీజన్లో ఈ సైడ్ అయితే నేను వచ్చాను బై వాక్ మీద. అంటే అది ఆల్ ఓవర్ ఇండియా నాగేష్ ఉన్నాడు కదా అన్నయ్య, ఆ అన్నీతో అయితే వచ్చాను. ఆ క్లిప్స్ కూడా పెడతాక నేను ట్రై చేస్తా. చూడండి వ్యూ అయితే రైనీ సీజనే బాగుంటుంది ఇటు సైడు. వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరి కానీ మొత్తం అంతా. బూడిద గుమ్మడికాయ ఇవి అంటారు, ఇంటికి అయితే పెట్టుకుంటారు. అంటే దిష్టి ఏమీ తగలకుండా ఉండేలాగా. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. అక్కడైతే ఏదో చెక్ చేస్తున్నారు సంథింగ్. ఇక్కడ రీల్ కూడా ఉంటుంది, పెడతాకి ట్రై చేస్తాను. అది ఇంకా బాగుంటుంది రీల్ అయితే. ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మర్చిపోకండి. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి మాయా. ఎందుకంటే లొకేషన్ రైనీ సీజన్లో ఉంటుంది. ఓవై అసలు చెప్పక్కల్లా. సరే అయితే బాయ్. ఏ చింటూ బ్రో ఏమైంది చింటూ బ్రోక్స్కి? చూడండి ఎంత కోపంగా చూస్తుందో. అయితే రైస్ మిల్ అనుకుంటా. మనకి ఎక్కడో తాత కనపడ్డాడు మళ్ళీని. తాత వచ్చాడే ఈ సాంగ్ కొడతాం కదా. ముసలాడు వచ్చాడే అదరగొట్టి పోయాడే తాత. ఆ చెట్లు అయితే చూడండి వెరైటీగా ఉన్నాయి. ఆ తాత కనపడని తెలియదు నాకు. ఆ తాతను అయితే దాటుకుని అయితే వచ్చేసా. ఈరోజు మాత్రం ఎండకి వేరే లెవెల్ లేదండి. ఈరోజు వేరే లెవెల్ ఎండ లేదు. ఈరోజు ఏ ముహూర్తం అయితే నేను స్టార్ట్ అయ్యాను నాకైతే తెలీదు. మేబీ 10:30 దాటాక నేనైతే రైడ్ అని స్టార్ట్ చేసా. కొద్దిగా ఎండ అనిపించింది. మాల్లం గుడికి వచ్చి కొంచెంసేపు అక్కడ పూజ చేయించినప్పటికీ నేను 3 o'clock అలా స్టార్ట్ అయింది రైడ్ అనేది. ఇప్పుడు పాలకొల్లు వెళ్ళి పాలకొల్లు మీదుగా నర్సాపురం అయితే వెళ్దాం చూస్తున్నా. మరి ఏమవుతుందో తెలీదు. అండ్ ఈ లోపల ఎక్కడైనా స్టే అయితే దొరికితే మనం అయితే అక్కడ ఉన్నాం. మూడో తాత చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఇంక తాగి ఇంకా పాలకొల్లు నాకు తెలిసి ఒక 5 kilometers ఎంత ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ నర్సాపురం వెళ్దాం అనుకుంటున్నాను. మీరు ఏమంటారో అని కామెంట్ చేయమని అడగలేను. ఎందుకంటే ఇది వీడియో ఈరోజు చేసింది రేపు పెడతాను కాబట్టి ఏదో చూద్దాం. వెళ్ళేదారిలో బ్యాగ్ లగేజ్ అయితే గట్టిగా ఉంది, అసలు వెళ్ళట్లేదు ముందుకు సైకిల్ అనేది. మా బుల్లోడు మాత్రం చాలా కష్టపడుతున్నాడు. సర్లే ఎన్నెన్నో అనుకుంటా, ఏం చేయలేం కదా. అయితే పాలకొల్లు లోన్ నుంచి వెళ్దాం. ఇటైతే అవుట్స్కట్ నుంచి అయితే వెళ్ళిపోతాం నర్సాపురం మీదుగా. సో మనమైతే ఇటు అయితే వెళ్దాం. వయసులో కూడా తాత అయితే సైకిల్ దొక్కుతున్నాడు. మామూలుగా తాత అయితే. ఏ ఊరు మంది? గర్భట గమిలిపేట. ఏంటి మరి ఈ వయసులో కూడా సైకిల్ దొక్కుతున్నాం? బండి తోలాలి కదా. వయసు అయిపోయిందా? అంటే సైకిల్ ఎవరో తొక్కట్లేదు ఈ రోజుల్లో, ఓన్లీ బండ్లే. చూసా తాత కూడా సైకిల్ దొక్కుతున్నాడు. పర్యావరణాన్ని కాపాడుతున్నాడు తాత అయితే. పొల్యూషన్ లేకుండా ఏం లేకుండా.
ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా సైకిల్? 80 సంవత్సరాల నుంచా? బాబోయ్, 80 సంవత్సరాల నుంచి వస్తున్నాడంట తాత అయితే సైకిల్. ఉంటా మరి, గర్భడి దగ్గరేనా? చెప్పు అందరికి బాయ్ చెప్పు. తాత అయితే బాయ్ అయితే చెప్పలేకపోతున్నాడు. ఏజ్ కూడా అయిపోయింది కదా, 8 years నుంచి తొక్కుతున్నాడంట. 80 చాలా చాలా గ్రేట్ అని చెప్పాలి నా దృష్టిలో. ఈ రోజులు అందరూ బైక్స్ తోలుతున్నారు, పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా. అయితే మనకైతే బాయ్ చెప్తున్నారు. సో క్రేజీ ఫీల్ ఉంటుంది అబ్బా ఇలాంటి మంచి మంచి మూమెంట్సా ఏదో మూమెంట్స్. సైకిల్ అయితే తొక్కలేకపోతున్నాను నేను. ఓ సైకిల్ అసలు కదలట్లా. ఓ గేర్లు ఏయలో తెలియట్లేదు నాకు, ఏ గేర్లో నాకు తెలీదు. చూడండి అంత కింద నుంచి పైకి ఎక్కించేటప్పటికి నా పరిస్థితి. కాల్ అయితే లాగేస్తున్నాయి మొత్తానికి. ఇటుపక్క రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. అమ్మో నన్ను హిందీ వాళ్ళు అనుకున్నారు, తెలుగుండి అన్న పక్క. కాశీకి ఏదన్నారు, ఆ తర్వాత లడఖ్కి వెళ్దామని చూస్తున్నాం, మరి ఏమవుతుందో తెలియదు. దాని బట్టి ప్లాన్ చేయాలి. అయితే మంచిగా సపోర్ట్ చేశారు, హిందీ వాళ్ళు అనుకున్నాను నన్ను బస్ చూసి. అండ్ లొకేషన్ బాగుంది మామ, చూడు. ఇక్కడి నుంచి నర్సాపురం వెళ్దాం. ఓ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసి అటు నుంచి అటు నర్సాపురం వెళ్దాం. జుమ్ అని దిగిపోతుంది సైకిల్. మనమైతే పాల్గొల్లో అయితే వచ్చేసాము. నర్సాపురం ఇంకా 9 kilometers అయితే ఉంది. ఇటు నుంచి రైట్ అయితే తీసుకోవాలి మనం. రైట్ ఆర్ లెఫ్ట్ వెళ్తే పాల్గొల్లు, రైట్ వెళ్తే నర్సాపురం. 10 నిమిషాలు ఇక్కడ కూర్చుందాం. ఎలాగుందో చెప్పండి. మనోడైతే ఎందా నుంచి వస్తూ ఉన్నాడు. అక్కడ చూడండి వేరే లెవెల్ అయితే ఉంది లొకేషన్, చాలా చాలా బాగుంది. ఇక్కడ నుంచి నర్సాపురం అయితే వెళ్దాం. సరే వెళ్తే పాలకొల్లు. మనమైతే ఒక టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసి మళ్ళీ ఇలా వెళ్ళిపోదాం. సెకండ్ డే అంట మీట్ అవుతాం. అప్పుడు నాగేశ్వరం ఇక్కడ మీట్ అయింది సెకండ్. సో మనోడైతే పాలకొల్లో మీట్ అయ్యాను ఇప్పుడు అవుతాం ఫైనల్గా. మీకైతే సన్సెట్ చూడండి ఎంతలా ఉందో, చాలా బాగుంది సన్సెట్. మీకే అనిపించిందో కామెంట్ చేయండి. పాలకొల్లో అయితే చాలా చాలా బాగుంది. నాకైతే ఈ కాల్లో దూకాలనిపిస్తుంది నాకు, కాకపోతే ఇంకా టైం అయిపోతుందని మనం అయితే వెళ్ళిపోతాం నర్సాపురంకి. స్వామి టెంపుల్ అయితే బాగుంది ఇక్కడ చిన్నగా రోడ్ సైడు. మనమైతే ఇటు నుంచి ఇలా వెళ్ళాలి, పాలకొల్లు దాటుకుంటా నర్సాపురం అయితే వెళ్ళాలి. ఇంకా 9 kilometers ఉంది. ఇది ఏంట్రా బాబు ఇలా తయారైంది, దీనికి ఎవరో ఒకరు కడగండ్రా బాబు. లొకేషన్ అయితే మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి మామ. మన వెస్ట్ గోదావరి అంటారా బాబు. సో ఎవరు ఊరు వాళ్ళకి అంతా ఒకటి, అంతా మనమే, ఇండియా అంతా మనమే, మనమంతా ఇండియా. అయితే ఇప్పుడు దాకా ఒక 23 kilometers ప్లస్ ఒక 33 kilometers మనం తొక్కుని వచ్చినట్టు. ఆ కింద చూడండి లంకల కొర్రేడు. లొకేషన్ చూడు మామ ఎలా ఉందో, చాలా చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇది వచ్చేపాటికి పాలకొల్లు నర్సాపురం వెళ్ళే రోడ్డు. బాయ్ బాయ్. వాళ్ళైతే బాయ్ చెప్తున్నారు మనకి. బాబాయ్ మామూలుగా అయితే మామూలుగా లేదు, ఆ చెట్లు మధ్యలో రోడ్డు అయితే అబ్బా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ రోడ్డు. నెక్స్ట్ టైం ఏ ట్రిప్ వేసినా ఈ రోడ్ మీద అయితే వేద్దాం, ఎందుకంటే అంత అలాగ ఉంది. మీరు చూడండి చూసి కొలది ఉంది, మామూలుగా లేదు, దిమ్మ తిరిగిపోద్ది. బాబాయ్ ఇలాంటి లొకేషన్లా మామూలుగా లేదు. ఇది ఏమన్నా గోవా అనుకుంటున్నారా? ఇది గోవాయే కాదు. ఇన్ని రకాల చెట్లు చూడండి ఎంతలా ఉన్నాయో. ఆ చెట్టు చూడండి ఎంతలా ఉందో, చాలా అయితే బాగుంది నాకైతే. చూడండి మొత్తం చుట్టూరు గ్రీనే, మధ్యలో ఇది రోడ్డు. బస్సులో మాత్రం సాగుతున్నారు ఆరలేసి. సో వాళ్ళ భయం వాళ్ళకి ఉంటుంది కదండి, వాళ్ళు త్వరగా టికెట్లు ఎక్కాలి, ఈ ఎక్కాలి ఉంటారు కదా జనాలు, క్రౌడ్స్.
వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేలాగా వాళ్ళైతే చాలా ఫాస్ట్గా ఇది వెళ్తారు. అలాగని కేర్ఫుల్గా కూడా వెళ్తారు. మీకు ఏమనిపిస్తుందో లొకేషన్ చెప్పండి, మర్చిపోకండి. క్లాస్లో వెళ్ళే ముందు మాత్రం కామెంట్ అయితే చేయండి. ఓయ్ ఇంత అలా ఉంటుందని ఊహించలేదు నేను ఈ రోడ్డు అసలు. అయితే మాటలైతే రావట్లా. చాలా చాలా కష్టమైన పల్లి. ఒక చిన్న తేడా అయినా వచ్చినా వేలు అనేది కట్ అయిపోద్ది. అక్కడ దోమల తెర. మీకే అనిపిస్తుందో కామెంట్ చేయండి, మర్చిపోకండి అసలు. అయ్యి బాబాయ్, మన భీమవరం నుంచి ఇచ్చాపురం దాడి లోపల మంచి మంచి లొకేషన్లు అయితే మీకు చూపిస్తాను. మీరు చూస్తూ ఉండండి, నేను మీకు చెప్తా ఉంటా. అదే చెట్లను దాటుకుంటూ అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు గ్రోసరీ చాలా చాలా వెయిట్ అయితే ఉంది మన సైకిల్కి అయితే. అటు సైడ్ బ్యాగ్, ఇటు సైడ్ బ్యాగ్, పైన 2 బ్యాగులు. అండ్ గ్రోసరీ ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు. అక్కడ బోర్డు ఉంది, చెట్లు అయితే అడ్డు వచ్చేసినాయి. అండ్ అన్న అయితే జ్యూస్ అయితే ఇచ్చుకుంటా అన్నాడు, ఆగమన్నాడు. నేను వద్దు అన్నా సరే. అన్నా థ్యాంక్స్. ఏం ఫేమస్ అన్న పాలకొల్లో? టెంపుల్స్ అని ఏదైనా సరే ఎక్కువ టెంపుల్ ప్రిఫరెన్స్. గాలిగోపురం అంటారు అదేనా బాగా? ఇంకా అది కాకుండా పెద్ద తప్పు అని చేశాను. ఏంటంటే మనం అయితే పాలకొల్లు వచ్చి సాయిబాబా టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఆ టెంపుల్కి అయితే వెళ్ళకపోయాను నేను. నరసాపురం అయితే వచ్చేసాను అనుకుంటా. 0.5 అని ఉంది. సో మనం అయితే వెళ్ళాలి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంది. అక్కడ దాకా తొక్కుంటా వెళ్ళి అక్కడ మన పెట్రోల్ బంకులు అక్కడ ఎదుర్కొనే స్టే అయితే తీసుకుందాం ఈరోజు. నుంచి వెళ్ళొచ్చు మనం. ఏంటి ఇటు సైడ్ ఎందుకు వెళ్తానంటే అంతర్వేజ్ వెళ్దామని చూస్తున్నా. అదేమవుతుందని రేపు అయితే మనం ప్లానింగ్ అని వేసుకోవాలి. ఇటు నుంచి అయితే చాలా దగ్గర. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు హైవే మీద. చూద్దాం మరి ఏమవుతుందో. రేపు సంగతి మనకు తెలియదు. ఈరోజు సంగతి ఈరోజే చూసుకోవాలని పెద్దలు చెప్పారు. అయితే నరసాపురంకి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా 2 కిలోమీటర్స్ అయితే మనకి పెట్రోల్ బంక్ అనేది ఉంది. ఆడికి వెళ్ళి మనం అయితే ఈరోజు స్టే అనేది చేద్దాం. వాళ్ళు ఒప్పుకుంటే స్టే చేద్దాం, లేదంటే ఇంకా ముందుకైతే వెళ్దాం. రేపు అయితే అంతర్వేదికి అయితే వెళ్తున్నా. ఇలాంటి వీడియోలు మరికొన్ని వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. మంచిగానే అయితే మంచి కంటెంట్ అయితే మీకు పెడతా ఉంటా. ఇంకోటి వచ్చేపాటికి ఏంటంటే నా ఇన్స్టా ఐడి వచ్చేపాటికి భీమవరం బుల్లోడ్ అని ఉంటుంది. దానికి కూడా అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మనం 3 కిలోమీటర్స్ వెళ్తే చాలు. 2 కిలోమీటర్స్ వెళ్తే చాలు. మనం నరసాపురం అయితే రీచ్ అయిపోయినట్టే. చీకటి కూడా అయిపోతే వచ్చేసింది. చూడండి ఎలాగుందో. లైట్గా చీకటి అయితే వచ్చేస్తుంది. మనం ఎంత త్వరగా రైడ్ అనేది ఆపేస్తాం అంత మంచిది మనకి. నైట్ టైం రైడ్ అనేది చేయకూడదు, అలా అని చేయొచ్చు కూడా. అంటే కొన్ని చోట్ల ఇబ్బంది ఉంటుంది, కొన్ని చోట్ల ఇబ్బంది ఉండదు. మన దగ్గర లైట్లని ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు మన దగ్గర. సో మనమైతే నెక్స్ట్ ఏ పెట్రోల్ బంక్ వస్తుందో ఆ పెట్రోల్ బంక్లో స్టే అనేది తీసుకుందాం. బస్సులన్నీ రెడీగా ఉన్నాయి. బెంగళూరు, విశాఖపట్నం అండ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకి అయితే వెళ్తాయి. స్టేట్లకి అయితే వెళ్తాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కడుతున్నారు. ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. అమ్మవారి టెంపుల్ చాలా చాలా బాగా కట్టారు. దీంతో పాటు దీని పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కడుతున్నారు. చూడండి, ఇంకా 90% అయింది. పెయింట్లు వేయాలి కాబట్టి ఇంకా చాలా రోజులు పడుతుంది అనుకుంటున్నా. సో మనమైతే బయలుదేరదాం. నరసాపురంకి అయితే ఎంటర్ అయిపోయాం. అంటే ఎంత నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఎక్కువ వచ్చా. ఇప్పుడు ఫైనల్గా అయితే ఎంటర్ అయిపోయాం. నరసాపురం విలేజ్కి అయితే వచ్చేసాం. విలేజ్ కాదు, ఇది సిటీ. ఇది భీమవరంలోనే ఉంటుంది. చాలా బాగుంటుంది నరసాపురం కూడా. ఇటు సైడ్ వెళ్తే పాలకొల్లు వెళ్ళొచ్చు. నరసాపురం బస్ స్టాండ్, చిన్న బస్ స్టాండ్. చిన్న రైల్వే స్టేషన్లు ఎలా ఉంటాయి, ఎక్స్ప్రెస్ లేకుండా అలాంటిది చిన్నది ఇది.
కనపడుతుందా, చెట్లు ఉన్నాయి కదా అక్కడ ఆటోలు అవి వెళ్తున్నాయి కదా, దాటితే మనకైతే ఇది ఏమంటారు రైల్వే స్టేషన్. ఇటు సైడ్ నుంచి వెళ్ళినా మన ఊరైతే వెళ్ళొచ్చు. లోసర్ అని ఉంది కదా, ఇటు నుంచి డైరెక్షన్ అయితే తీసుకుని మనమైతే వెళ్ళొచ్చు రైట్ సైడ్ తీసుకుని. ఇది వచ్చేపాటికి నరసాపురం బస్ స్టాండ్. ఇది కనపడుతుంది కదా నరసాపురం బస్ స్టాండ్. ఇది చూడండి మొత్తం బైక్ ఉంటుంది, భలే 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 ఉంటుంది చెప్పాలంటే. చూడండి ఇటు సైడ్ నుంచి రైట్ వెళ్తే మనకి ఇది వస్తుంది, ఏంటిది కాళీపట్నం మొగల్తూరు. ఇటు సైడ్ అయితే వెళ్ళొచ్చు, మనం అయితే ఇటు సైడ్ అయితే వెళ్ళాలి. అంతర్వేజ్ వెళ్తాం కాబట్టి ఇటు సైడ్ అయితే వెళ్ళాలి, కాకపోతే ఇటు అయితే వెళ్తున్నాం. ఎందుకంటే అటు సైడ్ పెట్రోల్ బంకులు అయితే లేవంట. గూగుల్ మ్యాప్ మనల్ని బొగ్గు అయితే చేసింది. ఇటు అయితే వెళ్దాం. వద్దన్నా సరే అమౌంట్ అయితే కొట్టేస్తున్నాడు. థ్యాంక్స్ అని అయితే ఈరోజు నరసాపురంలో అయితే ఉన్నాను. ఇక మీకు వెనకాల కనపడుతుంది కదా బొంకు అయితే మనకైతే పర్మిషన్ ఇవ్వాలా. నెక్స్ట్ ఏ ట్రావెలర్ వచ్చినా ఇక్కడైతే అడగండి, కొద్దిగా బాగా చెప్పలేదు నాకు. సో మనమైతే వేరే బొంకు అయితే వెళ్ళి అక్కడ ఏ బొంకు ఇస్తున్నారో ఆ బొంకు అయితే చెప్తా. నెక్స్ట్ చాలామంది వస్తూ ఉంటారు ట్రావెలర్స్, వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటా ఉన్నా. జై శ్రీరామ్. బొంకు వాళ్ళు అయితే మనకి స్టే ఉన్నారు, మళ్ళీ వెనక్కి వెళ్దాం. అటు సైడ్ బొంకు ఉంది, ఆ బొంకు కాడికి వెళ్ళి మనం అయితే అడుగుదాం స్టే అయితే ఈరోజు. ఇది బొంకులు అయితే స్టే ఇచ్చారు. ఇటు నుంచి భీమవరం నుంచి ఇటు సైడ్ వస్తాం కదా, ఇటు భీమవరం పాలకొల్లు భీమవరం ఇటు సైడే. ఇటు నుంచి ఇలా వచ్చేదారులో ఇక్కడైతే బొంకు తగులుతుంది, ఇండియన్ ఆయిల్ బొంకు. అటు సైడ్ వెళ్ళాక మనకి రైట్ సైడ్ తీసుకుంటే సీతారాంపురం అయితే వెళ్తాము. అక్కడ వాళ్ళని అడిగితే ఏమన్నారంటే, బాబాయ్ వద్దమ్మా వెళ్ళిపో అమ్మ అన్నారు. హిందూస్కి ఈరోజు స్టే అయితే ఇవ్వట్లా. అది మన స్టేట్ కాదు, వేరే స్టేట్ అయితే అనుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ మన నరసాపురంలోనే నాకైతే స్టే అయితే ఇవ్వాల. సో దాని ఉంది ఇక్కడ కాబట్టి ఇంకొకనైతే మనకైతే స్టే అనేది ఉంటుంది. ఆ బాబాయ్ వచ్చారు కదా మీకు చెక్స్ పెట్టు, ఆ బాబాయ్ అడిగినట్టు ఇచ్చాడు మనకైతే స్టే అనేది. సో కొన్ని ప్లేస్లో మన వాళ్ళు మనకే సపోర్ట్ చేయరు, అయినా కానీ బోర్డు చూసుకోరా నాకు సపోర్ట్ అయితే చేయలేదు. నేను ఎక్కడికి వెళ్తాను, భీమవరం టు వారణాసి కేదార్నాథ్ అయితే వెళ్తున్నా. అలా అయినా అడిగినా కానీ మనకైతే ఇవ్వలేదు స్టే అయితే. సో కొన్ని చోట్ల ఇలా జరుగుతూ ఉంటాయి. అలాంటి నీటిని పట్టించుకోకుండా మనం ఏం చేయగలం అదే మనకైతే ముఖ్యం. సో మనమైతే వెళ్దాం ఈరోజు. ఇక్కడ పడుకొని నైట్ అంతా ఇక్కడ వేసుకోమన్నారు. ఇక్కడ కానీ ఎక్కడ దుకుని వేసుకోమన్నారు ఈ ప్లేస్లో. మనైతే ఇక్కడ వేసుకుని మార్నింగ్ 5 o'clock అయితే బయలుదేరదాం. గట్టు మీద తానం చేయబోతున్నాం మామ. రేపొద్దున్న గోదావరి దగ్గరికి వెళ్ళి రేపొద్దున్న మనం అయితే తానం చేసి అంతర్వేదికి అయితే బయలుదేరదాం. ఈరోజు ఇక్కడే మనం స్టే చేయబోయేది. మనం ఏదైనా టిఫిన్ తెచ్చుకొని టిఫిన్ తినేసి బయలుదేరదాం. మార్నింగే పడుకొని మంచిగా ఎడిటింగ్ చేయాలి లాంగ్ వీడియో. సో మనమైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మనం చూసి అండ్ అడిగినాడు నీకు ఇన్స్టా ఉందని చెప్పాం మనమైతే. అదే థ్యాంక్స్. క్యాంపెయినింగ్ టెంట్ ఎత్తకే నాన్న తిప్పలు పడ్డా. నా ఫస్ట్ టైం నేనైతే క్యాంపెయినింగ్ టెంట్ అయితే వేసాను. ఇదే చూడండి బాగా ఇస్తానా ఏదో మీ మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే కామెంట్ చేస్తారు కదా మీరు బాగా వేసాను లేదని. చూడండి క్యాంపెయిన్ ఫస్ట్ టైం పెట్రోల్ బంక్లో అయితే మనం స్టే ఉండబోతున్నాం క్యాంపెయినింగ్ టెంట్ వేసుకుని. అండ్ లాస్ట్ టైం వచ్చేప్పటికి మనం ఒక బరకం వేసుకుని ఒక దుప్పటి తెచ్చుకుని దాని మీద పడుకున్నా. ఈ పొట్టు అలా కాకుండా కమర్షియల్గా అంటే మంచిగా అయితే ప్లాన్ వేస్తున్నాం. ఎందుకంటే ఎండాకాలం కదా పాములు గట్ట అయితే ఉంటాయి, వాటి వల్ల ఇబ్బంది పడకూడదు మనం అయితే. దాని గురించి నేనైతే క్యాంపెయిన్ టెంట్ అనేది తీసుకున్నా. ఈ లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నా. నన్ను బాగా సపోర్ట్ చేశారు భీమవరం నుంచి చాలామంది. అలాగే మంచిగా సపోర్ట్ చేస్తారనుకుంటా ఉన్నా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, హర హర మహాదేవ్, శంభో శంకర.